దహించుకుపోవాలి. అది కదా. ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రి ఇంకోసారి రావడానికి. అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా, నాకు ఓటేయండి అమ్మా అని వస్తున్నాడు. ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా, ఆ దొంగ మాటలు నమ్మద్దు. ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే. ఎంతసేపు ఏదైనా సరే చెడగొట్టడం, కూలగొట్టడాలు, చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర. ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ అని సాగు కొడుతూ ఉంటాడు. నాకు కూడా తండ్రి లేడమ్మా, మరి ఏం చేయి, నేను కూడా ఏం చేస్తాం? తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం? వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే ఇక్కడ తగిలితే దెబ్బ ఇటు ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది, చంపేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళ మీద తోస్తాడు. ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి, గులకరాయికి. అంటే వీళ్ళకి అర్థం కాంది, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ, జగన్కి తగిలితేనే దెబ్బ. సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మలలాడి 39 మంది పైగా చనిపోయారు. ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ నీకు. పాపం మొన్న తెనాలి సభలో చెప్పాను, అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన 15 ఏళ్ల కుర్రవాడు. నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు. మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి జరిగినా తప్పు తప్పే, ప్రాణం పోవడం ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతా. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ వేసి కాల్ చేశారో, మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరగకముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఎలాంటి అడాసిటీ, ఒట్టన్ అడాసిటీ అంట. ఎంత అహంకారం అది, ఎంత పొగరు! అంటే చంపేసి నువ్వు డోర్ డెలివరీ చేస్తే ఏదైనా చెల్లిపోద్దా? అలాంటి వాడు ఇంకోసారి కావాలా మీకు ముఖ్యమంత్రిగా? అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? కొట్టు సత్యనారాయణ ఇంకొకసారి తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా కావాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈయన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖలో శ్రీశైలం మల్లికార్జునుడికి ప్రతి సంవత్సరం చేసే మహాకుంభాభిషేకం చేయలా. కొట్టు సత్యనారాయణ గారు, మీరు శ్రీశైలంలో మల్లికార్జునుడికి ఆనవాయితీగా జరగాల్సిన మహాకుంభాభిషేకం చేయలా. మీరు దేవాదాయ శాఖ మంత్రి 2 సార్లు వాయిదా వేశారు. మొన్న సంవత్సరం ఏ కారణం చెప్పాలో తెలియక ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఎందుకు ఇవన్నీ చేశారంటే దక్షిణాయనంలో శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేస్తే జగన్కి పదవీ గండం ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేయాల. శివుడు 3వ కన్ను తెరిస్తే మాడి మసి అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు మాడి మసి అయిపోవడం ఖాయం. అరచేత్తో సూర్యుని ఆపగలరా? మీరెంత, మీ శక్తి ఎంత, మీ స్థాయి ఎంత? కొట్టు సత్యనారాయణ గారు, అది ఆచారాలని తుంగలో దొక్కకండి. మీరు చేసిన దానికి నేను చెప్తున్నా, ఇది జ్యోతిష్యమే చెప్తున్నా, మీరు సర్వనాశనం అయిపోతారు. శివుడికి మహాకుంభాభిషేకాన్ని పక్కన పెట్టారు. దానివల్లే మీ ప్రభుత్వం పోవటం 100% ఖాయం. టెండర్లకి 110 కోట్లు సజ్జల గారు చెప్పాను. ఇలాంటి ఎన్నో. ఒంటిమిట్టకి వెళ్ళడానికి ఓకే, సీఎం గారికి వెళ్ళలేదు, ఆయన పరిస్థితులు వేరు అనుకుందాం. ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వెళ్ళాలి? మనకి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు వెళ్ళాలి.
కానీ వెళ్ళింది ఎవరు? గనులు దోచే పెద్దిరెడ్డి గారు, ఇసుకను దోచే పెద్దిరెడ్డి గారు. అది వీళ్ళ స్థాయి. వెళ్ళి ధైర్యంగా బతకండ్రా బాబు అంటే వెళ్ళి వాళ్ళకి మోచేతి అంబలు తాగే బతుకులు వీళ్ళు మన ఎమ్మెల్యేలు. ఈ మధ్యనే కాకినాడలో వైసీపీ నాయకులు మనకి అర్చకుల మీద శివాలయంలో ఉండే అర్చకుల మీద దాడి చేశారు. ఎంత అహంకారం! మళ్ళీ కేసుని మాఫీ చేస్తారంట. భీమవరంలో అక్కడికి ఆలయంలో, సోమేశ్వరుని ఆలయంలో ఒక బ్రాహ్మణుల తాలూకు యజ్ఞోపేతాన్ని, పవిత్రంగా చూసుకునే యజ్ఞోపేతాన్ని తెంపేశారు. అంత పొగర్లు పెరిగిపోయినాయి వైసీపీ వాళ్ళకి. మామూలు పొగర్లు పెరగల.